హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 2024 గాను టెక్నీషియన్ని రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. దాని గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. 2024 గాను మొత్తం 9144 మెంబర్స్ని అయితే ఇది రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో అందరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో రిక్రూట్ చేస్తుంది కాబట్టి అవకాశం మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మనం కొంచెం కష్టపడినా ఎక్కువ మొత్తంలో రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి మనకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికి వచ్చేసి 2 కేటగిరీస్లో ఇదైతే రిక్రూట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1, సెకండ్ వన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 2 అనమాట. ఇక్కడ క్లియర్గా మనం ఆర్ఆర్బి టెక్నికల్ రిక్రూట్మెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఏంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. నెక్స్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి ఏంటి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ గ్రేడ్ 3. ఇక్కడ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ గ్రేడ్ 3 ఉన్నాయి కదా, దీనికి సపరేట్ అంటే గ్రేడ్ 1కి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, గ్రేడ్ 3కి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి 9144 9144 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా మనం అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ మనకు ఉన్నాయి, కంటే ఎక్కువ మొత్తంలో వచ్చాయి కాబట్టి మీరు అప్లై చేసుకుని. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇవి వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అనమాట. గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్లో మనకైతే జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ అనమాట, అంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ టు రిజిస్టర్ వచ్చేసి 8th April 2024. 8th April 2024 మనకి లాస్ట్ డేట్ అనమాట. ఈ లోపలే మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఆన్లైన్లో. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. థర్డ్ స్టెప్గా మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, ఈ 3 స్టెప్స్ అనమాట సెలక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో రాయాలి. నెక్స్ట్ శాలరీ వచ్చేసి గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్కి వచ్చేసి 29,200. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 29,200. నెక్స్ట్ గ్రేడ్ 3కి వచ్చేసి 19,900. ఇవి వచ్చేసి స్టార్టింగ్ శాలరీస్ అనమాట. నెక్స్ట్ అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది. నేను ఈ నోటిఫికేషన్ మొత్తం పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెడతాను, అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి చూడొచ్చు. దీంట్లో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి 8th April. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 9th March 2024లో స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ అప్లై ఆన్లైన్ 2024 లాస్ట్ డేట్, అంటే లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 8th April అనమాట. నెక్స్ట్ లాస్ట్ డేట్ టు పే అప్లికేషన్ ఫీజు పే చేయడానికి కూడా 8th April లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ మోడిఫికేషన్ డేట్, ఒకవేళ మన అప్లికేషన్లో ఏమన్నా తప్పులు తడకలు ఉంటే మోడిఫికేషన్ డేట్ వచ్చేసి 9th to 18th, అంటే 9వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి టెక్నీషియన్ సిబిటి ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ నవంబర్ నెలలో ఉండొచ్చు అనమాట. కరెక్ట్గా మెన్షన్ చేయలేదు, ఫర్దర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ వ్యాకెన్సీస్ చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నలింగ్ ఉంది కదా, దానికి వచ్చేసి మొత్తం 1092 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 గాను 8051 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రేడ్ 3కి. టోటల్ వచ్చేసి 9144 వ్యాకెన్సీస్ అయితే మనకి ఈ ఆర్ఆర్బి టెక్నికల్ రిక్రూట్మెంట్లో తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సిటీ వైజు మనకి ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ అహ్మదాబాద్లో ఇవన్నీ చూడాలంటే లేట్ అవుద్ది, ఇవన్నీ మీరు చూసుకోండి, నోటిఫికేషన్లో ఉంటుంది. నేను ఇంపార్టెంట్ డీటెయిల్స్ వరకు దీంట్లో చెప్తాను, ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుద్ది. ప్లస్ నోటిఫికేషన్లో కూడా ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ ఎలాగా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ చెప్పుకోవాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూడండి. ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి వచ్చేసి 250 అనమాట ఎగ్జామ్ ఫీజ్ 250. నెక్స్ట్ అదర్ కేటగిరీస్, అంటే ఈ కేటగిరీస్ కాక మిగతా కేటగిరీస్ లైక్ ఓబీసీ జనరల్ వాళ్ళకి వచ్చేసి 500 అనమాట. ఓకే, ఇదనమాట ఎగ్జామ్ ఫీజు గురించి. నెక్స్ట్
స్టెప్స్ టు అప్లై ఆర్ఆర్బి టెక్నికల్ రిక్రూట్మెంట్. స్టెప్స్ టు అప్లై ఆర్ఆర్బి టెక్నికల్ రిక్రూట్మెంట్ ఇక్కడ ఇచ్చారు స్టెప్స్. నేను ఈ స్టెప్స్ మీరు చూడాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ ఇస్తాను కాబట్టి డైరెక్ట్గా దానికి వెళ్ళి అక్కడ అడిగిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి మీరైతే సబ్మిట్ చేయవచ్చు ఫామ్ని. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అంటే ఈ పోస్ట్కి గాను ఎలిజిబిలిటీ ఏముండాలి? బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బిఎస్సి ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మనం ఖచ్చితంగా బీటెక్ అనేది ఫిజిక్స్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్లో కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బిఎస్సి అనేది వీటిల్లో అదే బ్రాంచెస్లో కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ ఇక్కడ ఇచ్చాడు చూడు, ఆర్ బి వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్. ఆర్ మీరు బీటెక్ చేయకపోతే డిప్లొమా చేస్తున్నా చాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్, సేమ్ అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3. గ్రేడ్ 3 గాను వీళ్ళు మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్సివిటి ఆర్ ఎస్సివిటి ఇన్ ది ట్రేడ్ ఆఫ్ ఫోర్గర్ అండ్ హీట్ ట్రీటర్. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే వీళ్ళు ఖచ్చితంగా మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అయితే చేసి ఉండాలన్నమాట. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి. ఆ చేసున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు చూడండి, యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇన్ ది మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ బోత్ పోస్ట్స్. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 3 ఉంది కదా. ఈ గ్రేడ్ 1కి వచ్చేసి ఇక్కడ చూడండి, గ్రేడ్ 1కి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరియు గ్రేడ్ 3కి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ది రిజర్వ్డ్ కేటగిరీస్. అంటే రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎస్సీ ఎస్టీలకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీలకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ మోర్ దెన్ 6 months ఆఫ్ సర్వీస్ ఆఫ్టర్ అటాసినేషన్. వీళ్ళకైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే అప్ టు 3 years వరకు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ బేస్డ్ ఆన్ కేటగిరీస్ ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాంట్లో సెలెక్ట్ అయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, ఈ విధంగా అయితే ఆర్ఆర్బి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3ని రిక్రూట్ చేసుకుంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నా మెయిల్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, నాకు డైరెక్ట్గా మెయిల్ చేసి అడిగితే మీకు ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ ఆర్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. ఆర్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యి నన్ను క్వశ్చన్ చేయొచ్చు. అండ్ దిస్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇంకేమైనా డౌట్స్ అయితే అడగండి, నేను కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.